నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. మా మొర ఆలకించండి రైల్వే మంత్రి. తిరుపతి పరిధిలోని వివిధ రైల్వే సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తిన తిరుపతి ఎంపీ. బాధ్యతతో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి. నగరంలో పలు సమస్యలపై వినతులను అధికారులకు ఇచ్చిన స్థానిక ప్రజలు. రేణిగుంట విమానాశ్రయంలో బ్రేక్ దర్శనాల కౌంటర్ను పరిశీలించిన టీటీడీ చైర్మన్. శ్రీవారి టికెట్ పొందుతున్న భక్తులతో మాట్లాడిన బిఆర్ నాయుడు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శృతిమించుతున్నాయి. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యేపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించిన వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి ఫిలిం సొసైటీ చదలవాడ సుమలతను వాణిజ్య శౌర్య పురస్కారంతో ఘనంగా సత్కరించారు. తిరుపతి ఫిలిం సొసైటీ వారు డిసెంబర్ 13, 14, 15 తారీఖుల్లో 3 రోజుల పాటు నిర్వహించిన మనస్సు పరిమళించేనే కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది. తిరుపతి ఫిలిం సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సహకారంతో మనసు పరిమళించేనే కార్యక్రమాన్ని తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు ఎం వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 354వ కార్యక్రమంగా ఘంటసాల మాస్టర్ 102వ జయంతిని పురస్కరించుకొని తిరుపతి మహతి కళాక్షేత్రంలో డిసెంబర్ 13, 14, 15వ తారీఖుల్లో 3 రోజుల పాటు గాయని గాయకులచే మధురమైన పాటల్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఘంటసాల పాడిన పాటలు, పద్యాలను తిరుపతి సంగీత ప్రియులకు గానామృతాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించతలపెట్టారు. ఘంటసాల తుది శ్వాస వరకు పాటే ప్రాణంగా తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా కొన్ని వేలాది పాటలను పాడారని కొనియాడారు. తన చివరి కోరికగా భగవద్గీతను పాడాలని తన ఆరోగ్యం సహకరించకున్నా లెక్క చేయకుండా తన చివరి కోరికను అతి కష్టం మీద పూర్తి చేసి మనకు అందించిన మహానుభావులు ఘంటసాల అని తెలిపారు. ఈ 3 రోజుల్లో విచ్చేసిన గాయని గాయకులందరూ సూపర్ సింగర్స్ విన్నర్ ప్రవస్తి, సుమనస్, ప్రదీప్, ఘంటసాల గారి పద్యాలను పాడుటలో పేరుగాంచిన చంద్రతేజ, ప్రజ్వలత, సాయి శశాంక్, తిరుపతి మ్యూజిక్ కాలేజీలో చదువుకున్న రాజు వారి మధుర గానం ద్వారా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చదలవాడ కృష్ణతేజ చారిటీస్, చదలవాడ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి కుమార్తె చదలవాడ సుమలతకు వాణిజ్య శౌర్య పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు ప్రదీప్, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జన్మించాల స్వేచ్ఛ భారతావనిలో చదలవాడ వారి ఇంట దివ్య తేజముగా పెరిగినాము జనని వెంకట సుబ్బమ్మ గారాల ఒడిలో అపర పరమేశ్వరిగా నేర్చినాము సకల విద్యలెల్లా 7 కొండల వెంకన్న పాదాల చెంత వాగ్దేవి వారసురాలిగా నిలిపినాము జనకుడు కృష్ణమూర్తి ఖ్యాతిని దశదిశల అభినవ దుర్గాదేవిగా అందుకున్న మా తిరుపతి ఫిలిం సొసైటీ వారి వాణిజ్య శౌర్య బిరుదము వాణిజ్య నిర్వహణ సేవా నిరతి సమస్థాయిలో నిబిడీకృతమైన నీ వ్యక్తిత్వం నిత్య శోభాయమానం. పరిశ్రమల స్థాపన, విద్యా సంస్థల పురోభివృద్ధి స్థిరచిత్తముతో సాగిస్తున్న నీ ఆత్మస్థైర్యం యువతకు ఆదర్శప్రాయం. కళారాధన, బడుగుల అభ్యున్నతి సముచిత రీతిలో. అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారు మాకు అత్యంత ఆప్తుడు. ఫిలిం సొసైటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. మధుర గాయకులు ఘంటసాల గారిని తెలుసుకుంటూ నేను పరిగణించిన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం ఉంది. ఘంటసాలకు మన మధ్య లేకపోయినా వారు ఆలోచించిన అనేక మధురమైన పాటలు, భగవద్గీత శ్లోకాలు చాలా హ్యాపీగా తయారైనప్పుడు ఘంటసాల గాథాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువకారులు తిరుపతి ఫిలిం సొసైటీగా ప్రోత్సహిస్తూ ఉండగా గొప్ప అవకాశం. ఘంటసాల వారి విగ్రహానికి కావాల్సిన ఏర్పాట్లు మన సొంత ఊళ్ళో తిరుపతి ఫిలిం సొసైటీ కలిసి నిర్మించడానికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి ఫిలిం సొసైటీ కార్యక్రమాన్ని నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నేను చదవాలి
సొసైటీ ఇచ్చేసిన అందరికీ అభిమానులకి ఇంటర్నెట్ ఇప్పుడే అనుకున్నాం మేడం సుమలత గారికి అందరికీ నమస్కారం. అంటే ఇది 354వ కార్యక్రమం ఫిల్మ్ సొసైటీ. నాకు మోర్ దెన్ 20 years పరిచయం ఉంది ఫిల్మ్ సొసైటీతో. చాలా చక్కటి కార్యక్రమాన్ని తిరుపతి ప్రజలు తీసుకురావడం వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి నేను అధ్యక్ష స్థానంలో మీ అందరికీ చెప్పేది, భార్య ఏదైనా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు చెవులు తెరిచి విని, మనసులు తెరిచి అనుభవించి, నోరు తెరిచి అనవలసిన ఉపయోగ మాట అంతేగా అంతేగాని అంతమించి బాధలు. భార్యాభర్తలిద్దరూ కలకాలం ఆనందంగా ఉండాలి, కలకాలం కలిసి ఉండాలి. నాకు నచ్చిన ఒక కొటేషన్తో, ఇవాళ పాటల కార్యక్రమం కాబట్టి, ఘంటసాల మాస్టర్ గారి కార్యక్రమం కాబట్టి, నాకు నచ్చిన ఒక కొటేషన్తో నేను మళ్ళీ వెళ్ళాలతో నా దౌర్భాగ్యం. అసలు నేను రేపు షూటింగ్ ఉంది, స్మార్ట్ జోడీ అనే ఒక ప్రోగ్రాంలో నేను నా భార్య ఈ వయసులో పార్టిసిపేట్స్ ఉన్నాం. దాని షూటింగ్ ఉంది తొందరలో. నెక్స్ట్ సాటర్డే సండే మీకు టెలివిజన్లో స్టార్ట్ అవుతుంది. అందుకని నేను వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే ఉండేవాడు. నాకు నచ్చిన కొటేషన్ ఏంటంటే, లైఫ్ ఇస్ అ సాంగ్ ఫర్ విచ్ గాడ్ హెస్ గివెన్ లిరిక్ బట్ ద ట్యూన్ ఇస్ అవర్స్. జీవితం అనే పాటకి సాహిత్యాన్ని భగవంతుడు ఇచ్చాడు, సంగీతం మాత్రం మనమే నేర్చుకోవాలి, మనమే చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గారు. శ్రీకాళహస్తి రివర్ వ్యూ రెస్టారెంట్ కూల్చివేసి స్థానిక మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని అడ్డుకుంటే తప్పుడు కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శృతి మించుతున్నాయని భూమన ఫైర్ అయ్యారు. ఇలా కూల్చుకుంటూ పోతే సగం కట్టడాలు కూలిపోవాల్సి వస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారనే కక్ష సాధింపు చర్యలకు దిగే ప్రయత్నం దారుణమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తిరుపతి నగరంలోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకి శృతి మించుతున్నాయి. 2 రోజుల క్రితం కాళహస్తిలో రివర్ వ్యూ అన్నటువంటి రెస్టారెంట్ అతిక్రమణలు చేసింది, చట్టవిరుద్ధంగా ఉంది అన్న పేరుతో ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ను కూలగొట్టడానికి అధికారులు వచ్చినప్పుడు అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి, ఏ తప్పు లేదు, పనిగట్టుకొని కక్ష సాధింపుతో దీన్ని కూల్చడానికి వస్తున్నారోనని మాజీ శాసనసభ్యుడైనటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ బైఠాయిస్తే ఆయన అధికారులను తీవ్రంగా దుర్భాషలాడినట్టుగా కేసు మోపి ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయటం అన్నది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కూల్చాలా అనుకుంటే సగం కట్టడాలని కూల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. పని కట్టుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు, మనకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారు అని తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగేటువంటి ప్రయత్నం చాలా తప్పిదం. మధుసూదన్ రెడ్డి గారు అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి, ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాలా అని నిశ్చయించుకున్నాడు కాబట్టి, ఆయన మీద ఉద్దేశపూర్వకంగా అధికారులను దుర్భాషలాడినారు అనేటువంటి నెపం మోపి ఆయన మీద తప్పుడు కేసు బనాయించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని, రీఓపెన్కు తావు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులను గౌరవప్రదంగా కుర్చీతో ఏర్పాటు చేసి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు,
తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులు మొత్తం 150 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ వచ్చి అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కారం చూపాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో గల శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పొందుతున్న భక్తులతో మాట్లాడారు. భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, సదుపాయాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. విమానాశ్రయంలోని కౌంటర్లో టికెట్లు పొందుతున్న భక్తులు టీటీడీ చైర్మన్ ముందు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విమానాశ్రయంలోని కౌంటర్లలో భక్తులు రోజువారీ టికెట్లు ఎన్ని తీసుకుంటున్నారని కౌంటర్ సిబ్బందిని చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నిటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోపు ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతతో పని చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని మరియు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యమని ఎస్పీ అన్నారు. ఈ ఫిర్యాదులపై తక్షణ చర్య తీసుకొని ప్రజలకు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఎస్పీ మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 32 ఫిర్యాదులు అందాయి. తెరచానూరు శ్రీ అమ్మవారిని మంత్రాలయ రాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంత్రాలయ రాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ చలపతి, ఆలయ అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బండమీద జారువారిపల్లి గ్రామంలో ఒంటరి ఏనుగు మళ్లీ బీభత్సం సృష్టించింది. వారం క్రితం బండమీద జారావారిపల్లి సమీపంలో పొలాలలో ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న రెడ్డప్ప ఇంటిపై దాడి చేసి ఒంటరి ఏనుగు పాక్షికంగా ఇంటిని ధ్వంసం చేసి ఇంట్లోని రాగి పంటను ఆరగించి వెళ్లిన విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మళ్లీ అదే ఇంటిపై దాడి చేసి ఒంటరి ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు అక్కడే ఉన్న పశువుల పాకలోకి ప్రవేశించి లేగదూడను తొక్కి చంపేసింది. దీనిపై బాధితులు మాట్లాడుతూ వారం క్రితం మా ఇంటిని ధ్వంసం చేసిన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే తమకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
పోయిన వారం వచ్చింది, గోడ అంతా దొల్లించుకొని వచ్చింది, ఉన్నింది బత్తి మంది గిత్తమంతా ఈడ్చుకొని వెళ్ళిపోయింది. పోయిన సోమవారం రోజు జరిగింది. మంగళవారం రోజు మేము పోయినాము, వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. బత్తిమంతా ఈడ్చుకొని తినేసి వెళ్ళిపోయింది. ఫారెస్ట్ వాళ్ళు ఒక ఓన్గా 3,000 ఇచ్చినారు గిల్లోళ్ళకి అంతా తినండి అనేసి. దాన్ని ఎత్తుకొని ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఉన్నాం. మళ్ళీ పోయిన పొద్దు దీన్ని మేము వచ్చి పొయ్యిగుళ్ళంతా తోసేసి తలుపులంతా తోసుకొని దూడ దొక్కేసి దూడ మీద రాతి కోసం అంతా దొల్లించుకొని ఉనిందంతా పోయింది. అరిచి అపరించుకొని మళ్ళాక వాళ్ళ ఇంటి దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోయినాము. ప్రభుత్వం నాయకులు పట్టించుకోలేదు, మాకేదైనా న్యాయం జరగాల. నిన్న సోమవారం నాడు వచ్చింది. ఈ సోమవారం మళ్ళీ వచ్చి మా ఏనుగు వచ్చి మళ్ళీ మా ఇల్లు అంతా దెబ్బేసి మమ్మల్ని ఎవరు పట్టుకోవాలి, అధికారులు ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని. దాన్ని మీరే గమనించండి. మాకేమో జాగన్నో పాడు ఏమన్నా చూపించండి, మేము కట్టుకుంటాము. ప్రాణ భయం ఎక్కువ ఉండదు, ఎవరు పట్టించుకోలేదు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అతని అనుచరులపై శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నది కరకట్ట బఫర్ జోన్లో నిర్మించిన రివర్ వ్యూ రిసార్ట్ తొలగింపుకు వెళ్లిన అధికారులపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వ్యవహరించిన తీరుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి సంబంధం లేకపోయినా కూడా తన బంధువులకు చెందిన రివర్ వ్యూ హోటల్ ఆక్రమణలకు మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారని తెలుసుకుని సంఘటనా స్థలానికి వచ్చారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తన అనుచరులతో విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బందిని బెదిరింపులకు గురి చేయడం, ఓ మహిళా ఉద్యోగిని దూషించడం, వారి విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు నమోదు చేశారు. ఉద్యోగస్తులను దూషించడం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం, బెదిరించినందుకు కేసుతో పాటు సెక్షన్ 34 ప్రకారం కూడా కేసు నమోదు చేసినట్లు ఒక ప్రకటనలో సిఐ గోపి వివరించారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యేపై బిఎన్ఎస్ సెక్షన్ 132, 79, 361/3 కింద మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కొడకల నేనే కాల్చుకొని చచ్చిపోతున్నా. కొడకల కాలాసల్లో ఈ అరాచకాలు ఆపుతారా? ఆపరా? ఎక్కడుంది అరాచకం? ఎవరు ఆఫీసులో కనీసం సర్వే చేశారా? నోటీస్ ఇచ్చారా? నోటీసు కాలాసులు ఒక కిల్లు ఉండదు. దిగురా దిగురా, నువ్వు ఎవరురా తాకేదానికి? దిగురా, వస్తాను. నా సభ మంది ఎత్తండి రా, నా కొలకల రాండ్రా, ఎవరు రాండ్రా, రాండ్రా, ఏమన్నా సర్వే చేయకుండా నోటీస్ ఇచ్చారా? రేపు సర్వే చేసి జాబ్ పోతుంది. సర్వే చేసి జాబ్ ఉండదు. సర్వే చేసి వస్తాం ఆఫీసర్స్. ఈ రాజకీయ నాయకులు ఏదో చెప్తారు. ఏం సర్వే చేశారు? చూపించమ్మా, అది ఆర్టించలే కదమ్మా బిల్డింగ్స్. ఏది బఫర్ జోన్ ఎక్కడ లేవు. ఎంత కాలాస్తుల్లో మొత్తం 75% బఫర్ జోన్లో ఉన్నాయి. కమర్షియల్ ఇచ్చింది. తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం వేల కిలోమీటర్లు ప్రయాణం, వేలాది రూపాయలు ఖర్చైన స్వామివారి క్షణకాలం పాటు చూస్తే జన్మ తరిస్తుందని భావించే భక్తులు తమకు తోచిన విధంగా తలమో ఫలమో ఇస్తుంటారు. కొందరు నిలువు దోపిడీ కూడా ఇస్తారు. ఇలాంటి భక్తులు ఎందరు ఉన్న దాతలకు మాత్రం టీటీడీ ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. తిరుమలలో అణువణువు శ్రీనివాసుడు కొలువై ఉన్నాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి చోట సేవ చేసే అవకాశం కలిగితే అంతకంటే మహద్భాగ్యం మరొకటి ఉండదనేది భక్తుల మాట. ఇలాంటి పుణ్యక్షేత్రంలో దాతలుగా మారితే అంతకంటే సేవ మరొకటి ఉండదు. ఇలా దాతలుగా మారే అవకాశం టీటీడీ మరొక్క పథకం తీసుకువచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు దివ్యమంగళ స్వరూపంగా దర్శనమిస్తున్న తిరుమల ఆనంద నిలయం. ఈ ఆనంద నిలయం 15వ శతాబ్దంలో స్వర్ణమయం చేశారు.
కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు కోసం 2008లో ఆనంద నిలయం ఆనంద స్వర్ణమయం ప్రాజెక్టు ప్రతిపాదనను అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆదికేశవుల నాయుడు ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. సుమారు 100 కోట్ల అంచనాతో 450 కేజీల బంగారుతో స్వామివారి ఆనంద నిలయాన్ని ఆనంద స్వర్ణమయం చేయడానికి 2008 ఆగస్టులో అడుగులు పడ్డాయి. టీటీడీ పాలక మండలి సెప్టెంబర్లో తీర్మానం కూడా చేసింది. 2 దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో శ్రీవారి ఆలయంలోని ఘంటా మండపం నుండి హుండీ వరకు, 2వ దశలో వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో బంగారు తాపడం చేయించాలని తీర్మానించారు. మొదటి దశ పనులను 60 కోట్ల వ్యయంతో 250 కేజీల బంగారం వినియోగం అవుతుందని అంచనా వేసింది టీటీడీ ఇంజనీరింగ్ విభాగం. 2వ దశ పనులకు 40 కోట్ల వ్యయంతో 200 కేజీల బంగారం వినియోగం అవుతుందని అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు ఆకృతుల తయారీ బాధ్యతను పద్మశ్రీ గణపతి సప్తపది అప్పగించారు టీటీడీ. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి MMTS ద్వారా మేలిమి బంగారంతో తయారు చేయాలని భావించారు. అదేవిధంగా దాతల నుండి విరాళాలను ఆహ్వానం పలికారు. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అక్టోబర్ 1వ తేదీన ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అదే రోజు అప్పటి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి బంగారాన్ని విరాళంగా అందజేయడం జరిగింది. ఎంతలా అంటే కేవలం 30 రోజుల వ్యవధిలోనే 80 మంది నుంచి 94.8 కేజీల బంగారం విరాళంగా అందింది. 187 నుండి దాతలు 12.86 కోట్ల రూపాయలు నిధులు ప్రాజెక్టుకు అందజేశారు. 270 మంది దాతలు ఇందులో భాగస్వామ్యం అయినట్లు అప్పట్లో టీటీడీ ప్రకటించింది. ఆనంద నిలయం ఆనంద స్వర్ణమయం ప్రాజెక్ట్ 2008 ఆగస్టులో ప్రాజెక్టుకు అడుగులు పొడగా ఏడాది కాలం తిరగక మునిపే అంతా సరిగ్గా 2009 జూన్ నుంచి అవాంతరాలు ఎదురయ్యాయి. అప్పట్లో ఈవోగా ఉన్న వైవిఆర్ కృష్ణారావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత తగ్గిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కారణంగా టీటీడీపై భారం పడుతుందని ఈవో వాదన కాగా, భక్తుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చననేది చైర్మన్ ఆదికేశవుల నాయుడు వాదన. అప్పటికే వచ్చిన విరాళాలతో ఆకృతులు సిద్ధం అవుతుండగా మరో రూపం అడుగుపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ఆగమ విరుద్ధం అంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టు తలుపు తట్టారు. ఆగమ శాస్త్రం టీటీడీ వ్యవహారం కావడంతో ఇందులో హైకోర్టు జోక్యం అనవసరమంటూ తేల్చింది. అయినప్పటికీ ఆ ప్రాజెక్టు పనులు సాగడంతో మరో వాదన ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కారణంగా 10,000కు పైగా మేకులు స్వామివారి ఆలయ గోడలపై కొట్టాల్సి వస్తుందని, ఎంతో ప్రాచీన కాలం నాటి శాసనాలు కనుమరుగవుతాయనే ప్రచారం సైతం విస్తృతంగా సాగింది. అయితే చైర్మన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆలయ గోడలకు కాకుండా గోడకు అడుగు దూరంలో ఫ్రేములు ఏర్పాటు చేసి వాటికి తాపడం ఆకృతుల ఏర్పాటు అనేది ముందుకు తెచ్చారు. గోడలపై ఉన్న 1400 శాసనాలను సైతం డిజిటలైజేషన్ చేసి భద్రపరిచేందుకు పురావస్తు శాఖ అధికారి మున్రత్నం రెడ్డి ఆధ్వర్యంలో వివిధ భాషల్లో మార్పు చేసి మ్యూజియంలో భద్రపరిచారు. అయితే టీటీడీ ఆలయ ప్రతిష్ట దెబ్బతీసే ప్రమాదం ఉందని ఈవో ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖతో పాటు ప్రభుత్వం మెట్లు ఎక్కారు. దీంతో ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2010 ఆగస్టులో ఆదికేశవుల నాయుడు పదవీకాలం పూర్తి కావడంతో ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత నవంబర్ 29న పనులు నిలిపివేయాలని కోర్టు తీర్పు వెల్లడించింది. జనవరిలో సమావేశం నిర్వహించిన టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ప్రాజెక్టు కోసం భక్తులు ఇచ్చిన విరాళాలను వెనక్కి తీసుకోవడం లేదా ఇతర ప్రాజెక్టులను మళ్లించడం అంటూ దాతలకు సూచించింది టీటీడీ. ఈ నిర్ణయంతో 3 దాతలు 3 కేజీల బంగారం వెనక్కి తీసుకోగా మరో 26 మంది దాతలు 27 కేజీల బంగారంను ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు. కొందరు దాతలు ₹1 కోటి వెనక్కి తీసుకోగా మిగిలిన దాతలు 7.25 కోట్లు ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు. సుమారు 60.28 కేజీల బంగారాన్ని 4.61 కోట్లను భక్తులు వెనక్కి తీసుకున్నారు. ఇతర ప్రాజెక్టులకు మళ్లించలేదు. దీంతో ఆ బంగారం నిధులను టీటీడీ ట్రెజరీకి తరలించింది. 2008లో ప్రారంభమైన ప్రాజెక్టు 2011లో నిలిచిపోయింది. సుమారు 13 ఏళ్ల పాటు
తర్వాత ఆనంద నిలయం, ఆనంద స్వర్ణమయం ప్రాజెక్ట్ ప్రతిపాదనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన ధర్మకర్తల మండలి తొలి సమావేశంలో కొన్ని మార్పులతో కూడిన అమలుకు సంకల్పించింది. ఆనంద నిలయం, ఆనంద స్వర్ణమయం దాతలకు సవరించిన సౌకర్యాల వివరాలు ఇలా ఉన్నాయి. అర్చన అనంతరం దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్, జనరల్ దర్శనాలను అనుమతిస్తారు. 2500 టారిఫిక్ సంవత్సరానికి 3 రోజులు వసతి కల్పిస్తారు. సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదం అందిస్తారు. దాతల దర్శన సమయంలో సంవత్సరానికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా, ఒక బ్లౌజు బహుమానంగా అందిస్తారు. దాతలు మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి 10 మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు. విరాళం పాస్బుక్ జారీ చేసిన తేదీ నుండి 25 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఏళ్ల నాటి ప్రతిపాదన తిరిగి పునరావృతం కావడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ రైల్వే సమస్యలపై తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి సోమవారం పార్లమెంట్ 0 అవర్లో గళమెత్తారు. ఈ సందర్భంగా పలు రైల్వే సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్ దృష్ట్యా రేణిగుంట గూడూరు మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణం కూడా అత్యవసరమని ఎంపీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గాలపై భారం తగ్గింది. ప్రయాణం వేగవంతం చేసేందుకు ఈ కొత్త లైన్ ఎంతో అవసరమన్న విషయాన్ని వివరించారు. అలాగే పూడి, ఏర్పేడు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయడం ద్వారా స్థానిక ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందని తెలిపారు. ఇది స్థానిక ఆర్థిక వనరుల్ని బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని, ఈ లైన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కోవిడ్-19 సమయంలో కొన్ని రైళ్లు స్టాపింగ్లను ఎత్తివేశారని, తిరిగి వాటిని పునరుద్ధరించాలని, అందులో భాగంగా వెందోడు, నాయుడుపేట, సూళ్లూరుపేట స్టేషన్లో నిలిపివేసిన రైళ్ల స్టాపింగ్లను పునరుద్ధరించాలని అభ్యర్థించారు. తద్వారా ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని మంత్రి ఎంపీ వివరించారు. తిరుపతి, నెల్లూరు మరియు కడప మధ్య మోమో సర్వీసులు అందించడం ద్వారా నిత్యం ప్రయాణించే వారికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. గూడూరు అంబేద్కర్ నగర్ వద్ద ఇరుకైన అండర్ పాస్ కారణంగా తీవ్ర రవాణా సమస్యలు ఎదురవుతున్నాయని, దీనిని విస్తరించడం ద్వారా ట్రాఫిక్ నష్టాలను తగ్గించవచ్చునని వివరించారు. తిరుపతి, విశాఖపట్నం మధ్య వందే భారత్ స్లీపర్ రైలు సేవలను అందించడం ద్వారా యాత్రికులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యాలు లభిస్తాయని ఎంపీ వివరించారు. అలాగే తిరుపతి నుంచి వారణాసి, అయోధ్యకు కొత్త రైలు సర్వీసులు ప్రారంభించడం ద్వారా భక్తులు, యాత్రికులకు అద్భుతమైన రవాణా సౌకర్యాలను కల్పించవచ్చునని సభ ద్వారా కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి ఎంపీ గురుమూర్తి తీసుకువెళ్లారు. కావున ఈ ప్రాజెక్టులపై తక్షణం దృష్టి సారించి వాటి అమలును వేగవంతం చేయాల్సిందిగా రైల్వే మంత్రికి తిరుపతి ఎంపీ విజ్ఞప్తి చేశారు. Thank you, madam. I would like to bring your attention on several railway developmental issues, madam, in my parliamentary constituency. Madam, first one, establishing a third railway line between Renugunta, Gudur is very essential, madam, to ease present congestion on railway traffic, madam. And also emphasize that there is a dire need for early completion of Pudi Erpedu railway line, madam. And second one, restoring railway train stoppages at Vendodu, Naidupeta, Sulurpeta is much needed, madam, which are suspended post-COVID time, madam. And additionally, the widening of the underpasses near Ambedkar Nagar, Guduru is very essential, madam, to decrease the traffic bottlenecks in Gudur town, madam. And third point is, madam, introduction of Vande Bharat sleeper train between Tirupati, Visakhapatnam is very much needed, madam, for pilgrim traffic, madam. Moreover, the new train services connecting Tirupati with Varanasi and Ayodhya will meet the rising demands from pilgrims, madam. And last one, the regular memo services between Tirupati, Nelluru and Kadapa is much needed, madam. Why? Because there are 7 industrial estates are there, madam. So it is very helpful, madam, for my parliamentary candidate. Thank you, madam. బాధ్యతతో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో సుమారు 49 మంది సమస్యలతో కూడిన వినతులను కమిషనర్కి అందజేశారు. తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని
కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, అనిల్ కుమార్లు కమిషనర్కు వినతి పత్రాలు సమర్పించారు. ఇందులో ముఖ్యంగా తమకు టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, అర్హులైన వారికి పెన్షన్లు ఇప్పించాలని, తమ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని, మురుగు కాలువల్లో చెత్త తొలగించాలని, వినతులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని, వర్షాలలో నగరపాలక సంస్థ సేవలు బాగున్నాయని పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్లు సేతు మాధవ్, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. మోహన్ బాబు పీఆర్ఓ సహా బౌన్సర్లు 6గురికి పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న మోహన్ బాబు యూనివర్సిటీ కవరేజ్కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన రిపోర్టర్లు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలంగాణ ఉప లోకాయుక్త డాక్టర్ నిరంజన్ రావు సోమవారం రాత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రసాద్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలుగు భాష ఖ్యాతిని ఖండాంతరాలలో విస్తరింపజేస్తున్న యువ శతావధాని ఉప్పలి దడియం భరత్ శర్మ తిరుపతి నగరానికి గర్వకారణమని వక్తలు పేర్కొన్నారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ఉప్పలి దడియం భరత్ శర్మ సంస్కృత ఆంధ్రాలలో పాండిత్య ప్రదర్శన నిమిత్తం వారి గురువుగారు త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్తో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మరియు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో భరత్ శర్మకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి టీటీడీ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పలి దడియం భరత్ శర్మ డిసెంబర్ 19 నుండి 28వ తారీఖు వరకు 10 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సంస్కృత ఆంధ్రాలలో పాండిత్య ప్రదర్శనకు దుబాయ్కి పయనమవుతున్న సందర్భంగా శతావధాని భరత్ శర్మను ఘనంగా సత్కరించారు. విశేష ప్రతిభ కనబరుస్తున్న ప్రపంచం నలుమూలలా సంస్కృత ఆంధ్రాలను విస్తరింపచేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిఘోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు కార్యదర్శి కెఎన్ రాజా, తిరుపతి ఫిలిం సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, సరస్వతి శిశు మందిర్ డైరెక్టర్ హేమంత్ కుమార్, కార్యదర్శి వెంకయ్య, కవి రచయిత
దూబగుంట రామకృష్ణ, గాయకులు సోము ఉమాపతి, జిఎస్ ప్రసాద్, బీజేపీ నాయకులు తొణమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, విజయభాస్కర్ రెడ్డి, దేశి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల అనుగ్రహంతో, గురువుల అనుగ్రహంతో, ఆ సప్తాచలాధీశ్వరుడైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో డిసెంబరు 2024 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు మా గురువర్యులు, త్రిభాషా మహాసహస్రావధానులు, ప్రణవపీఠ వ్యవస్థాపకులు ఎన్నో అవధానాలను, వేల అవధానాలను నిర్వహించి, ఆధ్యాత్మిక ప్రవచనాలను నిర్వహించి, అష్టాదశ పురాణాలను, అలాగే ఎన్నో రకాలైనటువంటి ప్రబంధాలను, కావ్యాలను, పురాణాలను కూడా ప్రవచించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని విశ్వవ్యాప్తంగా తీసుకువస్తున్నటువంటి మాన్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి దుబాయి ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా వారితో పాటు వారి యొక్క 22వ శతావధానంలో అదేవిధంగా భాగవత సప్తాహంలో కూడా పాలు పంచుకునేటటువంటి అవకాశం రావడం మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నానండి. ఈవేళ ఈ సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం, అలాగే రాయలసీమ రంగస్థలి వారి ఆధ్వర్యంలో మాన్యులు శ్రీ హనుమంతరావు గారు, అలాగే శ్రీ గుండాల గోపీనాథ్ గారు వారి యొక్క నేతృత్వంలో ఈవేళ ఒక ఆత్మీయ ఆశీరభినందన సభ నిర్వహించబడడం పూర్వజన్మ సుకృతంగాను, అదృష్టంగాను భావిస్తూ ఉన్నానండి. పెద్దలందరూ ఎంతోమంది విచ్చేసి ఆశీర్వదించినందుకు, వారి యొక్క శుభాకాంక్షలను తెలిపినందుకు వారికి అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మా మొర ఆలకించండి రైల్వే మంత్రి. తిరుపతి పరిధిలోని వివిధ రైల్వే సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తిన తిరుపతి ఎంపీ. బాధ్యతతో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి. నగరంలో పలు సమస్యలపై వినతులను అధికారులకు ఇచ్చిన స్థానిక ప్రజలు. రేణిగుంట విమానాశ్రయంలో బ్రేక్ దర్శనాల కౌంటర్ను పరిశీలించిన టీటీడీ చైర్మన్. శ్రీవారి టికెట్ పొందుతున్న భక్తులతో మాట్లాడిన బిఆర్ నాయుడు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శృతిమించుతున్నాయి. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యేపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించిన వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.